కంగనా నీ అక్కను ఒకసారి పిలవ్వా. అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా ముద్దు చేతనవే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సార్, ఆ దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు, 10 మంది లైఫ్లు నిలబెట్టే దమ్ము ఇచ్చాడు. మన ప్రాణం పైన ఒకరిని కాపాడామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది చాలు సార్. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి, ఎందుకలా అడిగారు? కానీ వాడికి తెలియంది ఏంటంటే నేను ఎవ్వడిని వదలను, ఎవ్వడిని. ఈసారి ఎవడైనా గొడవ చేస్తే పెద్ద చిన్న అని కూడా చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తాడు. ఆడోళ్ళ సూపులు గూగుల్ మ్యాపులు రెండు ఒకటే, పోయేదాకా తెలియదు ఏడదాకా తీసుకుపోతాయో. అరే మెరిసే తిరంగు నీది, నీ అందానికి ఎదురేది. सारे जहां में फैला उजाला, धरती पे आए चमक चांदनी. मौनमो ప్రణయగానము. అవును, ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా. వెంట్రుకలిస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. నాన్న, మామూలుగా నువ్వు ముందెక్కడ తాగుతావు? నానా పర్లేదు చెప్పరా, అంకుల్ ఫీల్ అయిపోతున్నాడు. అమెరికా బార్ అండ్ రెస్టారెంట్. వాడు ఒకసారి నాకు ఫోన్ చేశాడు కదా, కృష్ణారావు మావాడు అక్కడ తాగుతాడా మందు. అరే, ఇన్ కేస్ ఆ బార్ క్లోజ్ చేశారనుకో, ఎక్కడికి వెళ్తావు? ముందుకెళ్తే మధుశాల అని. ఒక చిన్న మందు విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి అని ఆగకుండా ముందుకెళ్ళటం తెలిసినోడికి, ఒక అమ్మాయి వల్ల జీవితం ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి అని తెలియదంటావా వాడికి? పాపం మా వాడి లవ్ కూడా ఫెయిల్ అయింది, కరెక్టే. అలాగని ఆలోచిస్తూ కూర్చోకుండా అమ్మాయి గురించి ఆలోచించిన దాంట్లో సగం అవకాశాల కోసం పెడితే ఇప్పటిదాకా వద్దు అని వెళ్లిన వాళ్లే వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెనక్కి వస్తారని తెలియదంటావా వాడికి? కెరీర్ కంటే ఇంపార్టెంట్ ఏదీ కాదు. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తే మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ అది మనకిస్తుంది అని తెలియదంటావా వాడికి? స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ ఇస్తున్నారావు, ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి. సక్సెస్ టైం పడుతుంది. ఏనానా తెలియదంటావా నీకు? ఇప్పుడే లేచినట్టుండవు, వెళ్ళి ఫ్రెష్ అప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి. చాలా మంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడిగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ఒక పెళ్ళ ఉండంగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చని మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ చూడు ఎంత జాగ్రత్త వింటారు. అలాంటి ఆర్టికల్స్ ఏం లేవు, ఉన్నొక్క దాంతోనే భరించి ఆవు. లోపల ఏమైనా ఉంటే చెప్పే, ఏం అనుకోనిలే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు. కాదు, అవమానాలు, మనల్ని జోకులు వేస్తారు, మన మీద వెటకారాలు చేస్తారు. అన్ని సిద్ధపడే దెబ్బతింటానికి,
దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా ఎదుగుద్ది? ఉలి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా అవుద్ది. దెబ్బ పడే కొద్దీ మనలోని అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది, మర్చిపోకండి. దెబ్బ తిందాం. దెబ్బ తింటే తప్ప మన కసి రాదు. దెబ్బ తింటే తప్ప మన లోపల నుంచి శక్తి బయటికి రాదు. నేను మీకున్నాను. అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది. ఒకప్పుడు టీన్స్లో వచ్చింది, వయసు వచ్చాక వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, మాకు జీవితం బతికాక భగవంతుడు తీసుకెళ్ళిపోతే బాగుంది, బతకలేకపోతాను ఈ భారాన్ని అనిపించింది. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్.